హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మార్చి నెల ఫస్ట్ డే శనివారం అయితే ఉదయం 4 గంటల సమయంలో ఉన్నాను నేను. ఈ 4 గంటలకు నేను ఇక్కడ నుంచి చెన్నై అయితే బయలుదేరాను. చెన్నైలో పర్సనల్ పని చిన్న పని ఉంది. ఆ పని చూసుకొని ఇంకా చెన్నైలో కొన్ని ప్లేసెస్ చూపించడానికి ప్రయత్నిస్తాను. కుదరకపోతే సండే ఒకవేళ అక్కడ ఉంటే అప్పుడైనా చూపిస్తాను. సో జర్నీ అయితే చూద్దాం. వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ శనివారం వస్తుంది విశాఖపట్నం టు చెన్నై సెంట్రల్. సో ఆ ట్రైన్ అయితే కాసేపట్లో రాబోతుంది. సో దాంట్లో అయితే మనం జర్నీ చేస్తున్నాం. తత్కాల్ టికెట్ తీసుకున్నాను. 420 రూపీస్ అయింది టికెట్. సో మామూలు టికెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కానీ తత్కాల్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పి తత్కాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దగ్గరికి వచ్చేకుంది, కొంచెం ముందుగానే టికెట్లు బుక్ చేసుకోండి. సో జర్నీ చూడండి. నెల్లూరు స్టేషన్లో ఉన్నాను. కన్స్ట్రక్షన్లో ఉంది స్టేషన్ అంతా కూడా. అసలు ఏ స్టేషన్ తెలియనట్టుగా ఉంది చూడండి. బాగా బ్రిడ్జి మొత్తం కూడా బాగా కన్స్ట్రక్షన్, ఎక్కడెక్కడ బస్తాలు ఎన్ని వేసేస్తున్నారు. సో ఇది అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్ కదా, అట్లా ఉంది. సో కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. బ్రిడ్జ్ వేసినాడు, మరి పైన ఏమైనా షాపింగ్ మాల్ లాంటివి పెడతారేమో తెలీదు. సో ఇలా ఉంది నెల్లూరు స్టేషను. నేను అక్కడికి వెళ్ళి మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు 4 o'clock ఇంక నిద్రపోలేదు అసలు నేను. సో 4కి బయలుదేరితే 4:18కి వస్తుంది ఇక్కడ ట్రైన్ ఇక్కడికి. అక్కడ మనం 7:20కి వెళ్ళి అలా దిగేస్తాం. ఎక్కువ టైం కూడా ఉంటుంది, ఒక 2 hours 2.5 hours పడుకోవడమే. సో మనం అక్కడికి వెళ్ళి ఏమైనా చూపించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ దిగిన తర్వాత కొన్ని జర్నీ గురించి నేను ఫేస్ చేసినవి చూడవచ్చు. ఇక్కడంతా కూడా అసలు వెయిటింగ్ హాల్ లేదు నెల్లూరులో ప్రస్తుతానికి. ఎప్పటికి రెడీ అయిద్దో తెలీదు. సో వెయిటింగ్ హాల్ అంతా దోమలు కుట్టేస్తా, ఫ్యాన్లు ఆగిపోతా అలా ఉంది. సో కాసేపు కూర్చున్నాను, 1 గంట నేను. తర్వాత అయితే ట్రైన్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కేసుకొని వెళ్ళి ఆ మధ్యలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏమన్నా నేను ఫేస్ చేస్తే అవి మీతో పంచుకుంటా. హాయ్, గుడ్ నైట్. మళ్ళీ నేను మార్నింగ్ అక్కడ లేచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. బాయ్. వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చింది ఇప్పుడే. దీని తర్వాత మన ఎక్స్ప్రెస్ వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు వివేక్ ఎక్స్ప్రెస్ అనేది వచ్చింది. దీని తర్వాత మన ట్రైన్ అనమాట. ఇదే మన ట్రైను 2280 S9 ఇక్కడికి వస్తుంది. S8 ఇక్కడ మంది. S8 17 మన కోచ్ వచ్చి. నేను ఉదయాన్నే లేసి ఇంక వీడియో తీలైపోయాను. ఫ్రెష్ అయిపోయి మెట్రో అయితే ఎక్కేసాను. ఈ యొక్క సెంట్రల్ స్టేషన్ కాడ నుంచి సెంట్ థామస్ లాస్ట్ అనమాట ఇది. అక్కడ ఫుల్గా ఉండేవారు. అప్పుడు నేను వీడియో తీయలేదు, చాలామంది ఉండారు ప్యాసింజర్స్. సో ఇక్కడ లాస్ట్ అయితే ఇక్కడ ఎవరు లేరు ఇంకా, అందుకని అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను. నేను వాయిస్ చెప్తే అసలు ఏం వినిపించలేదు, ఎందుకంటే హెడ్సెట్ పెట్టుకోలేదు. అందుకని నేను తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో ఏం లేదు, చివరి స్టేషన్లో దిగేసి అక్కడ నేను ఒక చిన్న హోటల్కి వెళ్ళాలి, 3 stars హోటల్. అక్కడ మీటింగ్ అని చెప్పారు. అక్కడ నుంచి డెమో క్లాసులు ఎక్కడ అయ్యిందని చెప్తారనమాట. సో నేను అక్కడ దిగి అక్కడ నుంచి ఏదైనా బైక్ కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఎవ్వరు లేరు ఇక్కడ. సో అదే చెప్తున్నాను అనమాట నేను. లాస్ట్ స్టేషన్ వరకు అయితే మనం మెట్రోలో అయితే వచ్చి 40 రూపీస్ అయింది మెట్రో జర్నీ అక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ సెంట్రల్ స్టేషన్లో ఏంటంటే మనకు మెట్రో పైన కనిపించదు, అండర్ గ్రౌండ్లో ఉంటుంది స్టేషన్ దిగంగానే. ఇంకొకసారి వీలైతే మీకు చూపిస్తాను. నేనైతే పైన ఎదుగుతా ఉన్నాను మెట్రో ఎక్కడ అని. సో అక్కడ బోర్డు వేసి ఉంటే వెళ్ళాను. అండర్ గ్రౌండ్ కింద అయితే మెట్రో అయితే ఉంది. సో లాస్ట్లో స్టేషన్ కాబట్టి ఎవ్వరు లేరు. సో బయటికి వెళ్ళి అయితే నేను అక్కడ ఏమైనా వీలుంటే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. మనం మీటింగ్కి వచ్చిన హోటల్ 3 stars. వెళ్ళి ఫుడ్ అడిగితే 750 రూపాయలు చెప్పాడు ఫుడ్. అక్కడికి వెళ్ళి ఒక జ్యూస్ తాగి బ్రెడ్ ఆమ్లెట్ తినేసా. 14 items పెడతారంట, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. సో 799 చెప్పాడు, అన్లిమిటెడ్. అందుకని బయటకు వచ్చేసా. ఇదే హోటల్, చూడండి ఒకసారి హోటల్ ఎత్తుందో. కంప్లీట్ అయితే అయిపోయింది క్లాసు. ఇక్కడ నుంచి మనం ర్యాపిడో బుక్ చేసుకొని ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. క్లాస్ కంప్లీట్ అయిపోయింది. హోటల్ చూపించింది కదా, అదే లోపల పక్క.
అక్కడ నేను చైర్లో కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇదే హోటలు, వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది, మనం 5 అవుతుంది టైము, ర్యాపిడో బుక్ చేసుకుని ఇక్కడ నుంచి తొందరగా అయితే ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళిపోదాం అని చెప్పాను. సో మీకు వినపడకపోతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, అది చిన్నగా మాట్లాడాను అక్కడ. ఇక్కడ ర్యాపిడోలో కానీ మామూలుగా కానీ నార్మల్గా కానీ ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలా, లేకపోతే కెమెరాలు ఫైన్లు వేసేస్తాయి అంట. ఎక్కడ ఆగరు, పోలీసు వాళ్ళు పట్టుకునేది ఎక్కువగా ఉండదు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు చూడండి, అపార్ట్మెంట్లు చాలా బాగున్నాయి చూడడానికి. అందుకే ఊరిని అట్లా వస్తా ఎగ్మోర్ స్టేషన్కి ఆ జర్నీ తీసాను రోడ్డు మీద. ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలా, నాకు కూడా ఇచ్చాడు. పోలీసు వాళ్ళు కనపడకపోవచ్చు కానీ కెమెరాతోటి ఫైన్ వేసేస్తారంట. ఎగ్మూర్ స్టేషన్లో అయితే దిగాను ఇప్పుడే. సో ఇక్కడ నుంచి అయితే మనం సర్కార్ రెడీగా ఉంది, సర్కార్ లేదా జీటీ ఎక్కాలి. సో టికెట్ అయితే అవైలబుల్, కరెంట్ అవైలబుల్ కూడా ఉన్నాయి. కొన్ని చూసుకొని లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇంకా టైం అయితే అయిపోయింది, ఇప్పుడే ర్యాపిడో చూపించాను కదా, ర్యాపిడో తీసి దిగాను. ఎంత 207 అయింది అక్కడ నుంచి, నా ప్లేస్ నుంచి. అవన్నీ వివరంగా మీకు చెప్తాను. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ట్రైన్ ఎక్కేద్దాం. జీటీ ఎక్స్ప్రెస్ వచ్చింది స్టేషన్లోకి. మన నెంబర్ అయితే 66. వెళ్తున్నాను లోపలికి అయితే, ఎగ్మూర్ స్టేషన్ లోపలైతే ఉన్నాను. శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇది 8th మార్చ్ నెలలో ఉన్నాను నేను. మొన్న నేను వీడియో చేసింది ఎప్పుడంటే 1st మార్చ్ అనమాట. 8 days అయిపోయింది. 8th మార్చ్లో ఉన్నాను. 2nd వీక్ వెళ్తున్నాను చెన్నైకి. దేనికంటే డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ కోర్స్ ఉంటుంది, డ్రోన్ పైలట్ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ డ్రోన్ పైలట్ కోర్స్ని నేర్చుకోవడానికి అయితే నేను చెన్నై వెళ్తున్నాను. సో అది నేర్చుకోవాలంటే 1 lakh కట్టాలా, అట్లీస్ట్ ఒక 25,000 అన్న కట్టాలా. కానీ మనకి డెమో క్లాసులు ఇస్తున్నారు ప్రస్తుతానికి, అవి కూడా కట్టలేదు నేను అమౌంట్ లేక. డెమో క్లాసుల వరకు అయితే మనం ఒక 4 weeks తీసుకోవచ్చు. అస్సలు డ్రోన్ రాకపోతే మనం కొంచెం రోజులు అది ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా, అందుకని వెళ్తున్నాను. సో ఫ్రీగా వేసినప్పుడన్నా వెళ్ళాలి కదా. సో ఇప్పటి నుంచి అయితే లొకేషన్ మారద్దు అక్కడ. ఈరోజు నాకు టికెట్ కూడా లేదు, రిజర్వేషన్ టికెట్. మొన్న అయితే టికెట్ ఉండింది, రిజర్వేషన్ చేయించుకున్నా ఫస్ట్ టైము. సెకండ్ టైం ఇంకా అమౌంట్ లేదు. నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావు మరి, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే బెటర్గొండ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా అనొచ్చు మీరు. కానీ అక్కడ నుంచి ఏంటంటే ఫుల్ రష్గా వస్తున్నాయి ట్రైన్స్. ఇదేంటంటే వీక్లీ స్పెషల్ వస్తుంది విశాఖపట్నం టు చెన్నై సెంట్రల్. సో దానికైతే కొంచెం ఖాళీ ఉంటుంది, ఎక్కడొక్కడ ముందు వెనకాల ఎక్కేసి వెళ్ళిపోదాం. సో ఒకవేళ ఖాళీ లేకపోయినా పర్లేదు, 4 hours ఉండి లేచి నుంచొని వెళ్ళిపోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏదైనా రింగ్ తయారు చేయాలి అని. సో ఆ రింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది, ఎందుకంటే దానికి కొంచెం మెటీరియల్ అవసరం, నేనే తయారు చేయాలి కాబట్టి. ఏ మెటల్తో అయినా చేయొచ్చు, గోల్డే కాదు. కానీ అది కొంచెం మెటీరియల్తో కూడిన పని కాబట్టి కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ సారికి అయితే అది నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా. ఇంకేదైనా ఈరోజు నాకు అక్కడ కానీ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటే మీకు కంటెంట్ కోసం కొన్ని ఏరియాలు తిరిగి మరీ చూపిస్తాను. లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు. సో జర్నీ అది వరకు చూడండి. ఈరోజు జర్నీ అంతా చూపించను, ఎందుకంటే ఒకసారి అయిపోయింది కాబట్టి. ఈరోజు నేను బయటికి కానీ వెళ్తే క్లాస్ అయిపోయి 11 to 5 క్లాస్ ఉంటుంది. ఆ బయటికి కానీ వెళ్ళి తిరిగితే వాటి వరకు అయితే మీకు నేను చూపిస్తాను. ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ నా జర్నీలో మీకు షేర్ చేసుకుంటాను మీతో పాటు, ఓకేనా. బాయ్. మరో ఇంట్రెస్టింగ్ వీటితో మళ్ళీ కలుస్తాను.